దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మున్ముందు గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి. వాటి నుండి గట్టున పడాలంటే పొదుపు మంత్రం తప్పదంటూ ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆయన హెచ్చరికల్లో మొదటిది ఆయిల్ పొదుపు. పెట్రోల్ డీజిల్ వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిదంటున్నారు ప్రధాని మోదీ. మరి అందుకు మనం ఏం చేయాలి? ఆయిల్ వినియోగం తగ్గించేందుకు మోదీ ఇచ్చిన సూచన ఏంటి? మన వీధి చివర సూపర్ మార్కెట్ కు వెళ్లాలన్నా బండి లేనిదే కాలు బయట పెట్టలేని పరిస్థితి. ఇక ఆఫీసులకు టైంకు వెళ్లాలన్నా, వ్యాపారాలు ఆన్ టైం ఫినిష్ చేసుకోవాలన్నా వాహనాలు తప్పనిసరి. రోజుకు కొన్ని లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వాహనాల వినియోగం పెరగడంతో ఆయిల్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో ఎగుమతులు పెరిగి విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఇది మన ఆర్థిక వ్యవస్థకి ఎంత మాత్రం కరెక్ట్ కాదంటున్నారు ప్రధాని మోదీ. शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे। अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा ले। పెట్రోల్ డీజిల్ వాడకాన్ని మరింత తగ్గించాలంటున్నారు ప్రధాని మోదీ. ఇందుకు కొన్ని సూచనలు కూడా చేశారు మోదీ. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी। आज समय की मांग ऐसी है कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें तो वो देश हित में होगा। वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है। ప్రధాని మోదీ ప్రకటనతో వర్క్ ఫ్రం హోం పై చర్చ మొదలైంది. కోవిడ్ సమయంలో అమలైన వర్క్ ఫ్రం హోం మరి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే వర్క్ ఫ్రం హోం పై అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ కేంద్రానికి లేఖ రాసింది. ఐటీ ఉద్యోగులు రోజువారీ ప్రయాణం వల్ల పెద్ద ఎత్తున ఇంధనం వృధా అవుతోందని, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొంది. పర్యావరణ పరిరక్షణ, ఉద్యోగి సంక్షేమం దృష్ట్యా కూడా ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా అవకాశం కల్పించాలని కార్మిక శాఖను కోరాయి. కోవిడ్ సమయంలో ఐటీ కంపెనీలు రిమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాయని యూనియన్ గుర్తు చేసింది. మరోవైపు ప్రధాని మోదీ పిలుపుపై ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్ కూడా స్పందించింది. ఇప్పటికే ఐటీ రంగంలో సమర్థంగా హైబ్రిడ్ పని విధానం అమలవుతోందని పేర్కొంది. ప్రధాని సూచన మేరకు కేవలం వర్క్ ఫ్రం హోం మాత్రమే కాకుండా క్యాంపస్లలో అవసరమైన విద్యుత్ వాడకాన్ని తగ్గించడం, ఇతర సేవల్లో పొదుపు పాటించడం వంటి చర్యలను కంపెనీలు చేపడుతున్నాయని తెలిపింది.